బైబిల్లో నుంచి ఆదికాండము 3వ అధ్యాయము ఆదికాండము 3వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుతున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. 3వ అధ్యాయము మొదటి నుంచి చదువుతున్నాం. చదవండి. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో ఇది నిజమా, ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగాను. చదువు కంటిన్యూషన్. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును. అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పనని సర్పముతో అనెను. అందుకు సర్పము మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదనియు కన్నులకు అందమైనదనియు వివేకమిచ్చు రమ్యమైనదనియు ఉండుట చూసినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకుని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చాను. అతడు కూడా తినను. అప్పుడు వారి ఇద్దరు కన్నులు తెరవబడెను. వారు దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములుగా చేసుకొనిరి. చల్లపుటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండగా తోట చెట్ల మధ్యను దాగుకొనగా దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావనెను. అందుకతడు, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా ఉంటిని గనక భయపడి దాగుకొంటినెను. అందుకు ఆయన, నీవు దిగంబరువని నీకు తెలిపిన వాడెవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలమును తింటివా అని అడిగాను. అందుకు ఆదాము, నాతో నుండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకు ఇయ్యగా నేను తింటున్నాను. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో, నీవు చేసినది ఏమిటని అడగగా, స్త్రీ, సర్పము నన్ను మోసపుచ్చినందున తింటినాను. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దేన్ని చేసినందున పశువులన్నిటిలోను భూజంతువులన్నిటిలోను నీవు శపింపబడిన దానవై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందు. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరమును కలుగజేసేదనని అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాన్ని మెడ మీద కొట్టుదు అని చెప్పాను. చాలు, ప్రార్థన చేద్దాం.
మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. సమయంలో తండ్రి నీ పాద సన్నిధిలో మొరపెట్టుచున్నాను. నీ పరిశుద్ధాత్మ సహాయము నాకు అనుగ్రహించండి. నీవెల్ల నేను స్వరము ద్వారా నువ్వే మాట్లాడి ప్రతి పాపములో నుంచి, ప్రతి శాపమనే కాడి నుంచి, సాతాను కబంధ హస్తాలలో నుంచి ప్రతి ఒక్కరిని కూడా విడిపించండి. ఈ వాక్యము వినిన ప్రతి హృదయంని కదిలించండి. ప్రతి హృదయంలోని కార్యము జరిగించిన మాత్రమే మహిమ, ఘనత, ప్రభావములు పొందుకోమని యేసయ్య అతి శ్రేష్టమైన నామములు స్తుతించుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ప్రభువుడు, మన రక్షకుడు, మన విమోచకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి నామంలో మీ అందరికీ కూడా నా శుభాది వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరు బాగున్నారు కమ్మా? దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి స్తుతి కలుగునుగాక. మన అంశం ఏమిటంటే అపవాదికి చోటియకుడి. మన అంశం పేరు చెప్పండి. అపవాదికి చోటు ఇవ్వకండి. మనం జాగ్రత్తగా గమనించినట్లయితే బైబిల్ గ్రంథంలో మొట్టమొదటి ఆదామవ్వలు నిర్మించబడిన తర్వాత ఒక తోటని వేశారు. ఒక తోటని వేసిన తర్వాత ఆ తోటలో ఆదామవ్వలను వంచిన తర్వాత ఆ తోటలో ఉన్నటువంటి ఫలములన్నింటినీ కూడా మీరు తినండి, కానీ ఆ తోట మధ్యలో ఉన్నటువంటి ఫలంలో మీరు తినకూడదని దేవుడు వారికి ఒక నిబంధన లేకుంటే ఒక ఆజ్ఞ పెట్టాడు. తోట ఫలములు తింటూ ఉన్నారు, బాగానే ఆ తోటను సేదపరుస్తూ ఉన్నారు. వారి సంసార జీవితము, వారి దాంపత్య జీవితం అలాగ కొనసాగుతూ ఉన్నది. అలాగ కొనసాగుతూ ఉన్నప్పుడు వారి కుటుంబము అలాగ దేవునిలో బాగా కొనసాగుతూ ఉన్నది. కొంతకాలం తర్వాత ఏమైందో ఏమో కానీ సాతానుడు వారిని శోధించడానికి వచ్చాడు. ఎవరమ్మా? సాతానుడు వారి కుటుంబాన్ని శోధించడానికి వచ్చాడు. ఆ తోటలోనికి ఎప్పుడైతే సాతానుడు వచ్చాడో సర్పము వేషం వేసుకొని వచ్చాడు. సాతానుడు ఎలాగ వచ్చాడమ్మా? సర్పముగా వేషం వేసుకొని వచ్చాడు. ఆ సర్పం ఎప్పుడైతే ఆ తోటలోనికి వచ్చి ఏమంటుందంటే, అవ్వ ఎప్పుడైతే ఆ స్త్రీ ఒంటరిగా ఉన్నప్పుడు, కాసుకొని ఉండి ఒంటరిగా ఉన్నప్పుడు ఆ స్త్రీతో మాట్లాడుతూ ఉంది. ఇది నిజమా అని అడుగుతుంది. ఏమంటుంది ఆ స్త్రీ? ఆ సర్పం ఏమంటుంది? ఇది నిజమా? ఇంత మహిమతో ఈ తోట నింపబడింది, ఇంత కాంతితో నింపబడింది, ఇది నిజమేనా అని అడుగుతూ ఉంది. అడుగుతూ ఉన్నప్పుడు నిజమే, మీకు ఏమైనా దేవుడు చెప్పాడా అని సాతానుడు మళ్ళీ ప్రశ్నిస్తూ ఉన్నాడు. మీకు ఏమైనా దేవుడు చెప్పాడా అంటే అప్పుడు ఆదామవ్వ చెప్పకూడదు. ఆదామవ్వ అన్ని చెప్పొచ్చు, కానీ ఆ మర్మమైనటువంటి ఆ కుటుంబంలో ఏదైతే మర్మమై ఉంటుందో ఆ కుటుంబంలో ఉన్నటువంటి మర్మాలు ఎవరికి కూడా చెప్పకూడదు. అవ్వ ఏం చెప్పిందంటే, ఈ తోట ఫలాలన్నీ కూడా దేవుడు మమ్మల్ని తినమన్నాడు, నిర్భయముగా తినమన్నాడు, కానీ ఈ తోటలో ఉన్నటువంటి ఒక చెట్టు ఫలం మాత్రం అది తినకూడదు. అది తినుదినంలో నువ్వు నిశ్చయంగా చస్తావని దేవుడు చెప్పాడు మాకు అని ఆ మర్మమైనటువంటి మర్మాన్ని ఎప్పుడైతే ఆమె చెప్పిందో సాతానుడు వెంటనే వాడు కుయుక్తితో ఏం చెప్పాడంటే, మీరు చావనే చావరు. ఏమంటున్నాడు? చావనే చావరు. అపవాదికి చోటిచ్చేసింది. అవ్వ ఎవరికి చోటిచ్చేసింది? ఇప్పుడు అపవాదికి చోటిచ్చేసింది. అందుకే మన అంశం పేరు ఏమిటంటే అపవాదికి చోటు ఇవ్వకండి. అమ్మ, అర్థమవుతుందా మీకు? ఎవరికి చోటు ఇవ్వకూడదు? అపవాదికి చోటు ఇవ్వకూడదు. అపవాదిని ఎదిరించాలి, అపవాదిని గద్దించాలి. నువ్వు ఎందుకు వచ్చావు? ఈ స్థలానికి రావడమే నువ్వు తప్పు, నా దగ్గరికి రావడమే తప్పు, నువ్వు వెళ్ళిపో, నా భర్త లేడు ఇప్పుడు
నా భర్త వచ్చినప్పుడు నీకు ఏదైనా పని ఉంటే నా భర్తతో మాట్లాడు అని చెప్పాలి స్త్రీ. అలాగా మాట్లాడాలి, వెళ్ళిపో అని చెప్పాలి. అపవాదికి చోటు యొక్కడి వాడిని ఎదిరించడని యాకోబు పత్రిక మనకు చెప్తుంది. యాకోబు పత్రిక ఒకసారి చూద్దాం. ఒకసారి యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ అధ్యాయం 4వ అధ్యాయము 24వ అధ్యాయము 7వ వచనం. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోతాడంట. ఎవరిని ఎదిరించాలి మనము? అపవాదిని ఎదిరించాలి. అపవాది ఎలాగొస్తాడంటే కుయుక్తితో వస్తాడు. ఏదో ఒక వంక పెట్టుకొని వస్తాడు మన దగ్గరికి. అపవాది మనకు కనపడడు, కానీ అపవాది మనుషులు వాని అనుచరులు ఈ లోకంలో తిరుగుతూ ఉన్నారు. అర్థమైందా మీకు? అపవాది మనుషులు వాని అనుచరులు వాని యొక్క సమూహము ఇక్కడ తిరుగుతూ ఉన్నారు, మన చుట్టే తిరుగుతున్నారు, మన కుటుంబాలలోనే ఉన్నారు, మన సంఘాలలోనే ఉన్నారు, మన గ్రామములోనూ ఉన్నారు, మన చుట్టూ తిరుగుతూ ఉంటారు. మనలాగానే మనుషులు వాళ్ళు కూడా, కానీ మనుషులలో అపవాది జ్వరబడి ఉంటుంది. వాళ్ళు అపవాదికి చోటిచ్చారు. అపవాదికి చోటిచ్చినందువల్ల వాడు ఎంతో మందిని చెడగొట్టడానికి వాడు పని కట్టుకొని వెళుతూ ఉంటాడు. వాని పని ఏం పని అంటే చెడగొట్టే పని. ఏం పని అమ్మ వాని పని? చెడగొట్టే పని. బాగున్నటువంటి మనుషులను, బాగున్నటువంటి కుటుంబాలను, ఎంతగానో దేవునిలో ఎదుగుతున్నటువంటి కుటుంబాలను, దేవుని మహిమను పొందుకొని, దేవుని ఆశీర్వాదములు పొందుకొని, దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకుంటున్నటువంటి కుటుంబాలను, ఎంతో భయభక్తులు కలిగి దేవుని ఆరాధిస్తున్నటువంటి బిడ్డలను కూడా వాడు మోసపుచ్చుతాడు. అవ్వ మోసపోయింది. ఎప్పుడు మోసపోయింది ఆమె అంటే, ఎప్పుడైతే ఒంటరిగా ఉందో అప్పుడే మోసపోయింది. ఏ స్త్రీ కానీ ఏ పురుషుడు కానీ ఒంటరిగా ఉండకూడదు. అందుకే సంఘము సహవాసం చాలా ప్రాముఖ్యము. సంఘముతో సహవాసం చేయండి, దేవునితో సహవాసం కలిగి ఉండండి, పరిశుద్ధులతో సహవాసం కలిగి ఉండండి. అప్పుడు అపవాదికి చోటు ఇవ్వడానికి మనకు ఆస్కారం ఉండదు. ఎందుకంటే దేవుని పిల్లలతో సహవాసం. దేవుని పిల్లలు ఎలాగుంటారంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారు, దేవుని మాటలే మాట్లాడుకుంటూ ఉంటారు, ఎప్పుడు దేవుని స్తుతిస్తుంటారు, దేవుని గణపరుస్తూ ఉంటారు, దేవుని ఆరాధిస్తూ ఉంటారు, దేవుని వాక్యం చదువుతూ ఉంటారు, దేవుని నామములో ప్రార్థన చేస్తూ ఉంటారు దేవుని పిల్లలు. అందుకే ఎవరితో సహవాసం కలిగి ఉండాలి మనం అంటే, దేవుని పిల్లలతో సహవాసం కలిగి ఉండాలి, దేవుని సంఘముతో సహవాసం కలిగి ఉండాలి. దేవుని సంఘముతో సహవాసం కలిగి ఉండకుండా మనం ఏం చేస్తామంటే ఆదివారమే పనులకు వెళ్ళిపోతాం. ఏం చేస్తారమ్మా? ఆదివారమే పనులకు వెళ్ళిపోతాం. ఆదివారమే పనులకు వెళ్ళిపోవడం వలన కలిగేది ఏంటంటే అపవాదికి చోటు ఇస్తున్నారు. ఏం చేస్తున్నారు? అపవాదికి చోటు ఇస్తున్నారు. అందుకే దేవుని వాక్యం ఏముంటుందంటే, అపవాదికి చోటు ఇవ్వకండి, వాడిని ఎదిరించండి, వాడిని గద్దించండి. ప్రియమైన దేవుని పిల్లలు గమనించండి, చాలామంది సహవాసాన్ని కోల్పోతున్నారు. ఆదివారమే మనం కూలికి పోకపోతే మనం బ్రతకలేమేమో, మనకు జరగదేమో, ఇక మీదట మనము ఆహారం ఉండదేమో, మన పిల్లల్ని పోషించలేమన్నట్టుగా యథార్థతోని ఆందోళనతోని పనికి వెళ్ళిపోతూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలు, దానివల్ల వచ్చే నష్టం ఏంటంటే దేవుని మహిమను కోల్పోతారు, దేవుని స్థానాన్ని కోల్పోతారు. ఎప్పుడైతే దేవునితో నీకు ఎడబాటు వస్తుందో, ఇప్పుడు తల్లికి పిల్లకి ఎడబాటు వస్తే ఏమైపోతాడు పిల్లవాడు? ఏమైపోతాడమ్మా?
పిల్లవాడు ఏడుపు పెట్టుకుంటాడు కదా, ఏడుపు పెట్టుకుంటాడు లేదా? తల్లికి పిల్లకు ఎడబాటు వస్తే పిల్లవాడు ఏడుపు పెట్టుకుంటాడు. తండ్రికి, సృష్టికర్త అయినటువంటి తండ్రికి మనకు ఎడబాటు వస్తే అపవాదికి చోటిస్తాము, ఆ సాతానికి అబంధ హస్తాలలో చిక్కుకొని పోతాం మనం. వాడు లాక్కొని పోతాడు లోకమైనటువంటి ఆశలకు, లోకమైనటువంటి పాపాలకుంటా ఈడ్చుకొని వెళ్ళిపోతాడు. ఆదామవ్వ ఏం చేసిందంటే, ఎప్పుడైతే ఒంటరిగా ఉందో ఈమె కాసుకొనుండి వాడు వెంటనే ఆమెను మాట్లాడడం మొదలుపెట్టాడు. ఆమెతో మాట్లాడడం స్టార్ట్ చేశాడు. ఇది నిజమా అంటున్నాడు. దేవుడు ఏమన్నా చెప్పాడా మీకు అని అడుగుతున్నాడు. ఏం అడుగుతున్నాడు? నీ భర్త ఏమన్నా నీకు చెప్పాడా అని కూడా అడుగుతారు కొంతమంది. ఇంటి వారు ఎక్కడికి వెళ్ళారు, మీ భర్త ఎక్కడికి వెళ్ళాడు, లేకుంటే ఇతర మాటలు ఎన్నో మాట్లాడుతూ ఉంటారు. స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆదామవ్వ ఎలాగైతే మోసపోయిందో అనేక మంది స్త్రీలు మోసపోతున్నారు ఈనాడు ప్రపంచవ్యాప్తంగా. అవ్వ ఆనాడు మోసపోయింది, సాతానికి సోటిచ్చింది, సాతాను ఉచ్చులో పడింది, పాపము తెచ్చిపెట్టుకుంది, తన భర్తకు ఎంతగానో బాధను తెచ్చిపెట్టింది, కుటుంబానికే బాధ తెచ్చిపెట్టింది, అవమానం తెచ్చిపెట్టింది, దేవుని నుంచి ఎడబాటు, దేవుడే త్రోసివేసేటట్టుగా చేసింది, దేవుడే ఎంతగానో హింసించేటట్టుగా. ప్రియమైన దేవుని పిల్లలు గమనించండి, ఎలాంటి బాధలు ఎదుర్కొన్నాడంటే ఆదాము అవ్వ చేసిన పనికి. ప్రియాతి ప్రేమైన దేవుని పిల్లలరా, దిగంబరులుగా నిలబడినారట. ఏం నిలబడినారమ్మా? దిగంబరులై నిలబడినారు. దిగంబరత్వం అంటే దేవుణ్ణి కోల్పోయినటువంటి స్థితి. దిగంబరత్వం అంటే ఏంటమ్మా? దేవుణ్ణి కోల్పోయినటువంటి స్థితి. మనము మన భాషలో బట్టలు లేనటువంటి స్థితి. దిగంబరి ఎలాగుంటాడో సిగ్గుపడతాడు. బట్టలు లేకపోతే, బట్టలు వేసుకోకపోతే మనం సిగ్గు కలుగుతుందా లేదా మనకు? దేవుడు లేకపోతే, దేవుని కలిగి ఉండకపోతే, దేవునితో సహవాసం లేకపోతే మనిషి తలదించుకోవాల్సింది ఎక్కడైనా కానీ. దేవుడు లేనటువంటి మనిషి పాపానికి అంటుకట్టబడి ఉంటాడు, సాతానికి అంటుకట్టబడి ఉంటాడు. ఎక్కడైనా తలదించుకునేటువంటి పనులే చేస్తాడు తప్ప తలెత్తుకునేటువంటి పనులు ఎప్పటికీ చేయలేడు మనిషి. సాతానుతో సహవాసం చేస్తే, సాతాను సంబంధమైనటువంటి పాపాలు గాన చేస్తే మనిషి తలెత్తుకోలేడు. దిగంబరత్వం ఎలాగైతే సిగ్గు తెచ్చి పెడుతుందో మనకు, అలాగనే సాతాని క్రియలు కూడా సిగ్గు తెచ్చి పెడతాయి మనకు. సాతాని క్రియలు ఏమన్నా మంచిగా ఉంటాయో చెప్పండి? సాతానుడు ఏం చేస్తాడంటే తాగుపో అంటాడు. సాతానుడు ఏం చేస్తాడంటే ఆ తాగుబోతే ఎంబడి సహవాసం చేయపో అంటాడు. అంటాడా లేదమ్మా? తాగుబోతాడు పిలిస్తే ఇంకో తాగుబోతాడు సహవాసం చేస్తూ ఉంటాడు. తాగుబోతాడు జొత అయితే వాళ్ళకు బట్టలు లేకుండా పడిపోతాడు. ఆడబడితే ఆడ బట్టలు, వాని శరీరం మీద బట్ట ఉందా లేదా అనేటువంటిది లేకుండా, ఇది బురదనా లేకుంటే ఇది కంపనా లేకుంటే ఇది కొండనా లేకుంటే ఇండ్లా లేకుంటే రొచ్చా, ఇది పెండనా పేడనా అనకుండా పడిపోతాడు. సిగ్గుమాలినటువంటి బ్రతుకుచున్నారు అంటాడు దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, అపవాదికి ఎప్పుడైతే మనిషి చోటిస్తాడో, దేవుని మాట వినకుండగా, దేవునితో సహవాసం లేకుండగా, దేవుని మందిరానికి రాకుండగా, దేవుని సంఘముతో సహవాసం చేయకుండగా, దేవుని వాక్యమును వినకుండగా ఎప్పుడైతే నువ్వు ఎడబాటు కలిగి ఉంటావో, అపవాదికి ఎప్పుడైతే చోటిస్తావో అప్పుడే నువ్వు తప్పిపోతావు. అప్పుడే నువ్వు సాతాను ఉచ్చులో పడతావు. అప్పుడే నువ్వు సాతాను కబంధ హస్తాలలో చిక్కుకుంటావు. ఎన్నో పాపాల గుంట నువ్వు వెళ్ళిపోతావు. ప్రియమైన దేవుని పిల్లలు గమనించండి, ఎప్పుడైతే ఆదామవ్వ చోటిచ్చిందో వాళ్ళ కుటుంబంలో శాంతి లేదు, సమాధానం లేదు. దేవుడు చల్లపూటనంట సాయంత్రకాల సమయంలో ఎప్పుడైతే దేవునితో సహవాసం ప్రతి దినం చేస్తున్నారు. వాళ్ళు ఎప్పుడు చేస్తున్నారు? వాళ్ళు
మనం వారానికి ఒక రోజు రావడానికి, ఆదివారం ఆరాధనకి రావడానికి, మందిరానికి రావడానికి, సంఘంతో సహవాసం చేయడానికి, దేవునితో సహవాసం చేయడానికి మనం ఆ దినాన్ని కూడా కోల్పోతున్నాం. కానీ ఆదామవ్వలు ప్రతి దినము సహవాసం చేస్తున్నారంట. ప్రతి దినము సహవాసం చేసే వాళ్ళే కోల్పోయినారు దేవుని. అపవాదికి చోటిచ్చింది ఆయమ్మ. మరి వారానికి ఒక్కనాడు సహవాసం చేసేవాళ్ళు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి చెప్పండి. అపవాది మనల్ని ఎన్నోసార్లు శోధిస్తూ ఉంటాడు. ఎన్నోసార్లు మనల్ని తప్పు ట్రాక్లో పట్టించాలని మనల్ని మోసపుచ్చుతూ ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డ గమనించండి, ఆదామవ్వ తప్పిపోయిన తర్వాత ఏం కోల్పోయింది ఆయమ్మ, ఏం నష్టం తెచ్చుకుంది ఆయమ్మ అంటే దేవుని మహిమను కోల్పోయింది. దేవుని స్థానంలో ఆమె కోల్పోయింది. అంతేకాకుండా ఆమె భర్త కూడా కోల్పోయినాడు. ఆమె తినేది కాకుండా ఆమె భర్తకు కూడా తీసుకుపోయి ఇవి తినని చెప్పి ఇచ్చేసింది. భార్య ఇవ్వకపోతే, భార్య ఇచ్చినప్పుడు భర్త తీసుకోకపోతే నా భార్య ఎక్కడ బాధపడుతుందో అని ఆయన మగమాటముతోని ఆయన తినేశాడు. ఆయన కూడా చాలామంది నేను పెట్టింది నువ్వు తినవా, ఎక్కడ తినొచ్చావు అని గద్దిస్తుంటారు ఆడలు. తినకూడని కూడా ఇస్తూ ఉంటారు ఇళ్ళల్లో భర్తకు. నేను తినను అది అంటే తినను, నేను ఇచ్చింది ఎందుకు తినవును అని మొండికేసుకుంటారు కొంతమంది ఆడలు. నేను చేసిన వంట నీకు రుచి ఉండదా? కొంతమందికి కొన్ని ఆహారాలు తినబుద్ధి కావు. అవి తినబుద్ధి కానప్పుడు బలవంతం చేయనికి రాదు మనం. కానీ ఫలానా పని, నేను చెప్పిన పని నువ్వు చేయవు, నా మాటనే నవ్వు, నేను నా మాటనే నవ్వు అసలు అని మొండికేసుకుంటుంటారు కొంతమంది స్త్రీలు. అంటే నీ మాట వినడానికి దేవునికి ఇష్టకరంగా లేదేమో. నువ్వు చెప్పేటువంటి మాటలు కానీ, నువ్వు చెప్పేటువంటి మార్గం కానీ, నువ్వు నడిపించేటువంటి పద్ధతి కానీ దేవునికి ఇష్టం లేనప్పుడు కొంతమంది పురుషులు వినరు. ప్రియమైన దేవుని గమనించండి, విననప్పుడు మనం కూడా సర్దుకోవాలి, భర్తకు లోబడి ఉండాలి. నువ్వు ఒంటరిగా ఎప్పుడైతే ఉంటావో, భర్తతో సహవాసం లేకుండా ఒంటరిగా ఎప్పుడైతే ఉంటారో సాతానుడు ఎంపటినే పుంజుకొని ఉంటాడు. గర్జించు సింహం వల్లే ఎవరిని మింగుదునా అని వాడు చూస్తూ ఉంటాడంట. ప్రియమైన దేవుని గమనించండి, ఇక్కడ ఆమె కోల్పోయినటువంటి స్థితిని మనం ఆలోచన చేస్తే దేవుని సన్నిధిని కోల్పోయింది, దేవుని ఆశీర్వాదములు, దేవుని దీవెనలు కోల్పోయింది. ఏం కోల్పోయిందమ్మా అమ్మ? దేవుని దీవెనలు, దేవుని మహిమను, దేవుని ఆశీర్వాదములు, దేవుని సకల ఆశీర్వాదములు కోల్పోయి దేవుడు కోపగించుకునేటట్టుగా చేసింది ఆయమ్మ. దేవుడే గద్దిస్తూ ఉన్నాడు, ఆదామా నువ్వెక్కడ ఉన్నావు? నువ్వు నీ స్వరము విన్నప్పుడు నేను దిగంబరిని గనక నేను దాగుకొంటిని అంటాడు. ఎందుకు దాక్కోవాల్సి వచ్చింది? ఎందుకు దాక్కోవాల్సి వచ్చిందంటే ఆయన అంటాడు, నేను దిగంబరిని గనక. ఏమంటారమ్మా? దిగంబరత్వం అంటే బట్టలు లేని స్థితి. కోల్పోయినాడు, మనిషి తలదించుకున్నాడు, దాక్కున్నాడు పొదదాపున. దేవుడు వచ్చినప్పుడు తల ఎత్తుకోలేకపోయినాడు, దేవుని దగ్గరికి ధైర్యంగా వెళ్ళలేకపోతున్నాడు. చాలామంది అయ్యా మందిరానికి రాయా అంటే నాకు బీడీలాగే అలవాటు ఉంది, నేను అందుకే రాలేకపోతున్నా. ఒక అతను నేను కర్నూలులో అడుగుతూ ఉన్నాను, అయ్యా నువ్వు ఎందుకు మందిరానికి రాలేకపోతున్నావు, ఆదివారం ఎందుకు మందిరానికి రాకున్నావు అంటే నాకు ఒక అలవాటు ఉంది, కొంచెం పాపిష్టి అలవాటు, అందుకే నేను మందిరానికి రాలేకపోతున్నా. ఆ పాపిష్టి అలవాటు ఎట్లా తెచ్చుకున్నావు నువ్వు? అపవాదికి చోటు ఇచ్చావు. దేవునితో సహవాసం చేయనందుకే ఆ పాపిష్టి అలవాట్లు వస్తున్నాయి. ప్రతి ఆదివారం మందిరానికి వస్తే ఆ పాపిష్టి అలవాటు కూడా నీకు తగ్గిపోతుంది, ఎడబాటు కలుగుతుంది వానితో. నీకు ఎవరితో సహవాసం చేయాలంటే దేవునితో సహవాసము కలిగి ఉండాలి. కొంతమంది ఏమంటారంటే అయ్యా నువ్వు మందిరానికి రా అంటే
నాకు బిడిలు తాగే అలవాటు ఉంది, నేను అందుకే రాలేకపోతున్నా. ఇంకా కొంతమందిని అడిగితే నాకు సారా తాగే అలవాటు ఉంది, నేను అందుకే మందిరానికి రాలేకపోతున్నా. ఇంకా కొంతమందిని అడిగితే నాకు వ్యభిచారం అలవాటు ఉంది, నేను మందిరానికి రాలేకపోతున్నా. ఇంకా కొంతమందిని అడిగితే నాకు సినిమాలు చూసే అలవాటు ఉంది, నేను రాలేకపోతున్నా. ఇంకా కొంతమందిని కానీ అడిగితే గుట్కాలు, సుములాలు, ఇవన్నీ కూడా చెడు వ్యసనాలు, సీక్రెట్లు, డ్రగ్స్, ఎన్నెన్నో జూదం అలవాట్లు, ఈ లోకంలో ఎన్నో అలవాట్లకు గురి మందిరానికి రాలేకపోతున్నారు, దేవునితో సహవాసం చేయలేకపోతున్నారు. చెడు వ్యసనాలలో వాళ్ళు నిమగ్నమైపోయి చెడు సహవాసాలు ఎలాగుంటాయంటే అవి ఇంకా పాపంలోనికి లాగేటువంటి మనుషులుగా ఉంటారు. నువ్వు ఎవరితో సహవాసం చేయాలంటే దేవునితో, దేవుని పిల్లలతో సహవాసం చేయాలి. ఎవరితో అమ్మా? దేవునితో, దేవుని సంఘముతో, దేవుని పిల్లలతో సహవాసం చేయాలి. అపవాదికి చోటు ఇవ్వకుండా ఉండాలంటే దేవుని పిల్లలతో సహవాసం కలిగి ఉండాలి, దేవుని సంఘంతో సహవాసం కలిగి ఉండాలి. దేవుని మందిరాన్ని విడిచిపెట్టే వారముగా ఉండకూడదు, దేవుని మందిరాన్ని అంటుకట్టుబడి ఉండాలి, దేవుని మందిరానికి ఎల్లప్పుడూ పరిగెత్తుకుని వచ్చే వారముగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మహిమను ఎప్పుడైతే కోల్పోయినారో దేవుడు వెంటనే ఆ తోటలో నుంచి ఆదాము అవ్వలను ఎల్లగొట్టేశాడు. అంతే. ఏం చేసినాడమ్మా? దేవుడే ఎల్లగొట్టేసినాడు. మీరు ఇక్కడ ఉండడానికి మీరు కోల్పోయినారు. ఈ తోటను కాయడానికి, తోటను సేద్యపరచడానికి మీరు నేను చెప్పినటువంటి ఆజ్ఞను మీరారు గనక మీరు ఈ స్థానంలో నుంచి వెలపటికి వెళ్ళిపోండి అని ఆ తోటలో నుంచి వెలపటికి వెళ్ళేశాడు. అంతే. దేవుడు ఆ తోటకి ఎవరికి ఇప్పుడు కావాలంటే దేవదూతలను పెట్టాడు. ఆ స్థానం ఎవరికి వచ్చిందంటే దేవదూతలకు వచ్చింది. దేవదూతలకు లేనటువంటి స్థానం మనకి ఇచ్చాడు దేవుడు. అలాంటి స్థానాన్ని కోల్పోయినారు ఆదాము అవ్వలు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే చాలా కష్టాల గుంట వెళుతూ ఉంటాం మనం, ఎన్నో బాధల గుంట వెళుతూ ఉంటాం, ఎన్నో శ్రమల గుంట. అన్నము ఊరికే రాదు మనకు, ఖచ్చితంగా మనం పని చేయాల్సిందే, చెమట కార్చాల్సిందే, మనం రొట్టె తినాల్సిందే. ఎందుకంటే దేవుని నుంచి శాపం తెచ్చుకున్నాడు ఆదాము. నువ్వు ఈ నేల శపించబడింది, నీ నిమిత్తము ఈ నేల శపించబడింది, దీన్ని నువ్వు సేద్దపరచుకొని తినాలి, చెమట కార్చి తినాలి. నువ్వు అవ్వకి ఏం శాపం పెట్టాడంటే నువ్వు గర్భం దాల్చినప్పుడు ప్రసవ వేదనతో నువ్వు పిల్లల్ని కనాలి. ఎలాగమ్మా? ప్రసవ వేదనతో నువ్వు పిల్లల్ని కనాలి. సర్పానికి ఏం శాపం పెట్టాడంటే నువ్వు బ్రతుకు దినములన్నిటిని కూడా నువ్వు మన్ను తిని నీ కడుపుతో ప్రాకుదు. ఈ ముగ్గురికి శాపం పెట్టాడు దేవుడు. పాములు ఇప్పుడు మన్ను తిని బతుకుతాయి పాములు, అర్థమైందా? సర్పాలకు పూజలు చేస్తుంటారు పాలు పోసి. ఇంకా మా ఇళ్ళలో బాగా నువ్వు జ్వరవడని పూజలు చేస్తూ ఉంటారు. నాగల పండుగ వస్తుంది, దాదాపుగా దగ్గరలో ఉంది. ఇప్పుడు ఇంకా పుట్టలలో పోయి పాలు పోస్తారు. పాములు బాగా తాగి మా ఇళ్ళలోకి రాని. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు శపించాడు, వాటిని శాపం పెట్టాడు ఆ యొక్క జంతువులకు. ప్రియమైన దేవుని బిడ్డలు గమనించండి, సాతాను క్రియలు సాతానుకి చోటు ఇవ్వకండి, సాతాను సంబంధమైనటువంటి క్రియలను చేయకూడదని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధంగా రెండో అంశంగా సంసోను చోటిచ్చాడు, సాతానికి సంసోను చోటిచ్చాడు. న్యాయాధిపతుల గ్రంథాన్ని చదువుదాం ఒకసారి. న్యాయాధిపతుల గ్రంథం న్యాయాధిపతుల గ్రంథము
14వ అధ్యాయము మొదటి నుంచి 4వ వచనం దాకా చదువుకున్నాం. 14వ అధ్యాయం మొదటి నుంచి. పేజీ నెంబరు 211 ఉంటుంది. పద్నాలుగో అధ్యాయము మొదటి నుంచి చదువుకున్నాం. 3వ వచనం దాకా చదువుకున్నాం. సంసోను తిమ్మోతునకు వెళ్ళి తిమ్మోతులో ఫిలిస్తీన్ల కుమార్తెలలో ఒక ఎత్తెను చూశాను. అతడు తిరిగి వచ్చి తిమ్నాతులో ఫిలిస్తీన్ల కుమార్తెలలో ఒక ఎత్తెను చూసి తిని, మీరు ఆమెను నాకిచ్చి పెళ్లి చేయవలనని తన తల్లిదండ్రులతో అనగా, వారు నీ స్వజనుల కుమార్తెలలో గాని నా జనులలో గాని స్త్రీ లేదనుకొని సున్నతి పొందని ఫిలిస్తీన్లలో నుండి కన్యని తెచ్చుకొనుటకు వెలుచునవా అని అతన్ని అడిగిరి. అందుకు సంసోను, ఆమె నాకు ఇష్టమైనది కనుక ఆమెను నా కొరకు తెప్పించమని తన తండ్రితో చెప్పాను. అయితే ఫిలిస్తీన్లకు ఏమైనా చేయుటకై యెహోవా చేత అతడు రేపబడెనన్న మాట అతని తల్లిదండ్రులు తెలుసుకొనలేదు. ఆ కాలమున ఫిలిస్తీన్లు ఇజ్రాయిలును ఏలుచుండిరి. చాలు ప్రేమైన దేవుని బ్రదర్, ఒక పక్కన చూస్తే ఇది దేవుని చిత్తముగా కనపడుతుంది, ఒక పక్కన చూస్తేనేమో మరి సంసోను తల్లిదండ్రులను బాధ పెట్టేవాడుగా కనపడుతున్నాడు. తల్లిదండ్రులను బాధ పెడుతూ ఉన్నాడు. ఫిలిస్తీన్లు ఇజ్రాయిల్కి శత్రువులు. ఎవరమ్మాయిలు? ఇజ్రాయిల్ ఎవరు అంటే దేవుని పిల్లలు. ఫిలిస్తీన్లు ఎవరంటే ఇజ్రాయిల్ పిల్లలకు దేవునికి వైరం, దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులు చేసేవాళ్ళు ఫిలిస్తీన్లు. ఇజ్రాయిల్కు శత్రువులుగా ఉన్నారు వాళ్ళు. అలాంటిది శత్రువుల పిల్లలు నాకు కావాలంటాడు. ఒక పిల్లని నేను చూసి తిని, ఆమె నాకు నచ్చింది, ఆమెనే నేను చేసుకుంటాను, ఆమెను నాకు తెచ్చి చేయండి అని తండ్రిని బాధ పెడుతున్నాడు, తల్లిని బాధ పెడుతున్నాడు. ఆయన అంటాడు, నీ స్వజనులలో పిల్ల లేదని, నీ బంధువులలో పిల్ల లేదని నువ్వు అక్కడికి వెళుతున్నావా? సున్నతి లేనటువంటి పిల్లను తెమ్మని చెప్తున్నావా? నాకు ఎంత బాధ తెచ్చి పెడుతున్నావు. సున్నతి లేనటువంటి వారంటే దేవుణ్ణి ఎరగనటువంటి వారు, దేవుణ్ణి నమ్మనటువంటి వారు. అందుకే చాలామంది తల్లిదండ్రులు కుమారుని యొక్క పెళ్లి చేసేటప్పుడు వాళ్ళ కుటుంబం ఎటువంటిది, వాళ్ళ దేవుని నమ్ముకున్నారా లేదా, వాళ్ళ యొక్క సావాసం ఎలాంటిది, వాళ్ళు మంచివారా చెడ్డవారా, లేకుంటే యేసుక్రీస్తుని నమ్ముకున్నారా నమ్ముకోలేరా అని విచారణ చేస్తూ ఉంటారు. వీళ్ళు కూడా సంసోను తండ్రి తల్లి నీ స్వజనులలో పిల్లలేరని, నీ బంధువులలో పిల్లలేరని, సున్నతి లేనటువంటి అమ్మాయిని నేను చేసుకుంటానంటున్నావే, ఎందుకు అలా చెప్తున్నావు అని చెప్పేసి వాళ్ళు బాధపడుతున్నారు. ప్రియాతి ప్రియమైన దేవుని దగ్గర గమనించండి. కొన్నిసార్లు చాలామంది చాలా కుటుంబాలలో మరి పిల్లలు కూడా చాలా బాధ తెచ్చి పెడుతుంటారు. ఎలాగా అపవాదికి చోటిస్తున్నాడు సంసోను అంటే, సంసోను ఎలాంటి వాడంటే, సంసోను గాఢద ఎముకతోని 1000 మందిని చంపాడు. ఎంతో చంపాడమ్మా? ఒక కత్తితో కాదు, ఒక కత్తితో కాదని చంపింది. గాఢద ఎముక
దవడెముకతోనే 1000 మందిని ఒకేసారి చంపేసాడు ఆయన. అలాంటి బలవంతుడు. ఆ బలం ఎక్కడి నుంచి వచ్చింది ఆయనకంటే దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు, దేవునిలో ఉన్నాడు ఆయన, దేవుని మాటనే వింటున్నాడు, దేవుని బలాన్ని పొందుకున్నాడు ఆయన. అందుకనే ఆయన 1000 మందిని చంపగలిగినటువంటి శక్తి ఆయనకుంది. బలాఢ్యుడు ఆయన. ఎంతమంది వచ్చినా అసలు యుద్ధంలో ఓడిపోడు ఆయన. ఇలాంటి ద్వారాలు ఊరికి, ఇప్పుడు మన ఒక చర్చికి ఒక ద్వారం ఉంది, ఇది చిన్న ద్వారం, ఇది ఒక ఊరికి ఒక ద్వారం ఉంటుందంట, అది పెద్ద ద్వారం. అలాంటి ద్వారాన్నే పెరిగినటువంటి వాడు ఆయన. ఆ వాక్యంలను, ఆ చౌకట్టును మోసుకొని వెళ్ళినటువంటి వాడు. అలాంటి బలాఢ్యుడు, అలాంటి శక్తివంతుడు. ఫిలిస్తీన్లు ఎంతమంది యుద్ధానికి వచ్చినా వాళ్ళని ఓడించేటువంటి వాడు. అలాంటి శక్తివంతుడు, అలాంటి రోసం కలిగినటువంటి వాడు, దేవుని పక్షమున నిలబడినటువంటి వాడు. దేవుని పిల్లల్ని, ఇజ్రాయేల్ పిల్లల్ని మరి ఫిలిస్తీన్ల చేతిలో నుండి కాపాడుతూ ఉన్నాడు, విడిపిస్తూ ఉన్నాడు యుద్ధాలు చేసి. అలాంటి బలవంతుడు ఒక్కసారిగా స్త్రీని చూసి ఆమెను ఇష్టపడి తల్లిదండ్రులను బాధ పెడుతున్నాడే. ఎలాంటి స్థితిలోనికి వెళ్ళిపోయాడు ఈయన. కొన్ని కుటుంబాలలో అలాంటి బాధ పెడుతూ ఉంటారు, దేవుని చిత్తము లేకుండా బాధ పెడుతూ ఉంటారు, వారి స్వచిత్తంతో చేత బాధ పెడుతుంటారు. కానీ ఒక పక్క చూస్తే సంసోను దేవుని చిత్త ప్రకారంగా బాధ పెడుతున్నాడు. సంసోనుని ఎవరు రేపారంటే దేవుడే రేపారు. అక్కడ దేవుడే రేపాడని రాయబడింది ఇక్కడ గ్రంథం. ఎందుకంటే ఫిలిస్తీన్ల మీద యుద్ధం చేయాలి, ఎలాగ వాళ్ళను కలుసుకోవాలి, ఎలాగ వాళ్ళతో యుద్ధం ఆడాలి అనేటువంటిది అక్కడ రాయబడింది. ప్రేమిన మళ్ళొకసారి చదువుదాం. అక్కడ 4వ వచనం. అయితే ఫిలిస్తీన్లకైనను చేటకి యెహోవా చేత రేపబడ్డాడన్న సంగతి తల్లిదండ్రులకు తెలియదు, తెలుసుకునలేదు వాళ్ళు. ఆయన ఎవరి చేత రేపబడ్డాడు అని మనం ఆలోచన చేస్తే యెహోవా చేతనే రేపబడ్డాడు. ఎందుకంటే ఫిలిస్తీన్లకు వాళ్ళని ఓడించాలి. ఆ అమ్మాయి దగ్గరికి వెళితే వాళ్ళు యుద్ధానికి వస్తారు, వాళ్ళ అమ్మాయిల దగ్గరికి వెళితే వాళ్ళు యుద్ధానికి వస్తారు. అప్పుడు యుద్ధం పడుతుంది, అప్పుడు వాళ్ళని ఓడిస్తాడు సంసోను. చిత్తులుగా ఓడిస్తాడు సంసోను. కానీ ఒక్కసారి ఆయన కూలిపోయినాడు. ఆ స్త్రీ మాట విని ఫిలిస్తీన్లు ఎలాగైనా ఈయనను ఎట్లా పట్టుకోవాలని వాళ్ళు వేటాడుతూ ఉన్నారు. అసలు ఇంత బలం ఎట్లా వచ్చింది సంసోనికి? మేము ఎంతమంది పోయినా చంపేస్తాడే, మా మనుషులంతా చనిపోతున్నారు, మా పిల్లలు చనిపోతున్నారు, ఎంత బలవంతులము, అందరము చనిపోతున్నాం, ఓడిపోతున్నాం. అసలు ఈయనకున్న బలం ఏంటి, ఎక్కడ దాగింది బలం అని చెప్పేసి ఆ స్త్రీకి ఏం చేశారంటే, అమ్మ ఈయన బలం ఎక్కడుందో నువ్వు ఖచ్చితంగా కనుగోవాలి. ఏం చెప్పారమ్మ వాళ్ళు? కుయిప్పితోని, సాతాను కుయిప్తి అది. ఈయన బలం ఎక్కడుందో నువ్వు కనుకో, ఆయనను లాలించు, నీ తొడ మీద పడబెట్టుకో, ఎట్లయినా కానీ ఆ మర్మం కనుకో, మేము ఆయనను ఓడించాలి, వాడిని చంపేయాలి, మేము ఎట్లా నా బలాన్ని కనుకో, ఎక్కడుందో అతని బలం కనుకో నువ్వు అని చెప్పేసి ఆ స్త్రీకి చెప్పారు, నేర్పించారు. నీకు డబ్బులు ఇస్తాం, ఎంత డబ్బు కావాలో నీకు చెప్పు, ఎన్ని డబ్బులైనా సరే నీకు ఇస్తాం అని చెప్పేసి ఒప్పుకున్నారు. ఆమె డబ్బుకు లోబడింది, రోజులు ఆలిస్తుంది అతన్ని. నీ బలం ఎక్కడుందంటే 2-3 సార్లు ఆయన అబద్ధం చెప్పాడు. నా బలం ఎక్కడుందని 4-5వసారికి ఆయన పదే అడగడం వలన ఆ స్త్రీకి చెప్పేశాడు. నా బలం ఎక్కడుందంటే నా తల వెంట్రుకలలో ఉంది. ఎక్కడుందని చెప్పాడు ఆయన? నా తల వెంట్రుకలలో ఉంది. నా తల వెంట్రుకలు ఎప్పుడైతే కత్తిరిస్తారో నా బలమంతా కూడా పోతుంది. ఎందుకు తల వెంట్రుకలలో? సంసోనికి తల వెంట్రుకలలో బలం ఉందంటే ఆయన పుట్టినది మొదలుకొని ఆయన నెత్తి మీద, తల మీద అసలు మంగళ కత్తే లేదు, నాజీరు చేయబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.
వాళ్ళ తల్లి ఏం చేసిందంటే సమర్పణ చేసింది దేవునికి. కొంతమంది పుడితేనే వెంటనే సంవత్సరానికి లేకుంటే సంవత్సరం లోపల్లో తల వెంట్రుకలు ఇస్తుంటారు. దేవునికి సమర్పిస్తే ఆమె సమర్పించిన విధానాన్ని మనం చూస్తే అసలు తల వెంట్రుకలు తీయకుండా పుట్టినట్టుగా దేవునికి ఇచ్చేసింది సంసోన్ని. అందుకే నాజీరు చేయబడ్డాడు సంసోన్. అందుకే ఆయనకు తల వెంట్రుకలలో బలం. ఆ మర్మాన్ని ఎప్పుడైతే ఆయన చెప్పాడో, మర్మం ఎప్పుడు చెప్పకూడదు సాతానికి. ఎప్పటికీ కూడా మర్మం, మన కుటుంబాలలో మర్మం కానీ, మన జీవితంలో మన హృదయంలో ఉన్న మర్మాలు కానీ ఎప్పటికి కూడా ఇతరులకు మనము చెప్పకూడదు. ఎప్పుడైతే సంసోను సాతానికి చోటిచ్చాడో, సాతానుడు ఎవరిలోనూ జరవన్నాడు? ఇప్పుడు ఆ స్త్రీలో జరవన్నాడు. పదే పదే శోధిస్తుంది ఆయన. సంసోనుడు పదే పదే శోధిస్తుంది. నీ మర్మం ఎక్కడుంది, నీ బలం ఎక్కడుంది నాకు చెప్పు అని శోధిస్తుంది. ఎప్పుడైతే ఆయన చోటిచ్చాడో ఆయన బలమంతా కోల్పోయినాడు. మనం కూడా సాతానికి చోటు ఇవ్వకూడదు. ఎప్పుడైతే మనం సాతానికి చోటిస్తామో మనము బలం కోల్పోతాం, దేవుని మహిమను కోల్పోతాం, దేవుని ఆత్మను కోల్పోతాం. పరిశుద్ధాత్మ శక్తి మనలో ఉండదు, పరిశుద్ధాత్మ నడిపింపు మనలో ఉండదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మూడవదిగా సౌలు రాజు చోటిచ్చాడు. చూద్దాం ఒకసారి. 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 14వ వచనం. సమూయేలు గ్రంథం. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతన్ని వెలిపింపగా సౌలు సేవకులు దేవుని యొద్ద నుండి వచ్చిన దురాత్మ ఒకటి నిన్ను వెలిపించి ఉన్నది. మా ఏలిన వాడవైన నీవు ఆజ్ఞ ఇమ్ము, నీ దాసులమైన మేము సిద్ధముగా ఉన్నాము. సితారా చరత్కారముగా వాయింపగల ఒకని విచారించుటకై మాకు సెలవిమ్ము. దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి నిన్ను పట్టినప్పుడల్లా అతడు సితారా చేత పట్టుకుని వాయించుట చేత నీవు బాగుపడదు అని అతనితో అనిరి. సౌలు బాగుగా వాయించగలిగినటువంటి ఒకరిని విచారించి నా ఎదురు తీసుకుని రండని తన సేవకులకు సెలవీయగా వారిలో ఒకరు చిత్తగించుము, బెత్లెహేమీయుడైన యెస్సైన కుమారుడైన ఒకరిని చూసి తిని అతడు చమత్కారముగా వాయించగలడు. అతడు బహుశూరుడు, యుద్ధశాలియు, మాట నేర్పరియు, రూపశివై ఉన్నాడు. మరియు యెహోవానికి తోడుగా ఉన్నాడుగా. చాలు, ఉన్నాడనగా చాలు. యెహోవా తోడుగా ఉన్నాడు. ఇక్కడ సౌలు, ఇక్కడ 14వ వచనంలో యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి. ఎవరి ఆత్మ విడిచిపోయిందంటమ్మా? సౌలుకి యెహోవా ఆత్మ ఎప్పుడు పనిచేసేది. దేవుని మాట వినేటువంటి వాడు. ఎప్పుడైతే దేవుని మాట వినకుండా సాతానుకు చోటిచ్చాడో యెహోవా ఆత్మ విడిచిపోయింది. ఏమాత్మ విడిచిపోయిందమ్మా? యెహోవా ఆత్మ విడిచిపోయింది. విడిచిపోయినప్పుడు ఏమొచ్చిందంటే దురాత్మ వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? అది కూడా దురాత్మ. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. యెహోవా ఆత్మ ఎప్పుడైతే మనకు ఎడబాటు కలుగుతుందో సౌలుకు వెంటనే దురాత్మలు చొచ్చుకున్నాయి. వాటిని విడిపించడానికి చమత్కారంగా వాయిద్యాలు వాయించేవారు కావాలి. ఎవరంటే దావీదు. మంచి వాయిద్యాలు వాయించేటువంటి వాడు, సితారను వాయించేటువంటి వాడు.
దురాత్మ బయటికి రావాలంటే మళ్ళా దేవుని ఆత్మ కలిగిన వాడు కావాలి. ఈనాడు చాలామంది మనం గమనించాలి, దురాత్మ పట్టినటువంటి వారుగా సాతాను చీకటి శక్తులు వారిని పీడించి చంద్రబంధరం చేస్తూ వారి యొక్క జీవితాన్ని పాడు చేస్తూ ఉన్నాయి. అలాంటి మనుషులను మళ్ళా దేవుని సేవకులు విడిపించాలి. దేవుని ఆత్మ చేత మళ్ళా వారిని విడిపిస్తే తప్ప మళ్ళా వారు కోలుకోలేరు. ప్రియమైన దేవుని బిడ్డలు గమనించండి, దేవుని మాట వినకుండా, దేవునితో సహవాసం చేయకుండా, దేవునికి లోబడకుండా ఉంటే, దేవుని మాట వినకుండా సాతాను మాట వింటే, సాతాను క్రియలు ఎప్పుడైతే మనము చేస్తామో వెంటనే దురాత్మ వస్తుంది. ఏమొస్తుందమ్మా? దురాత్మ చొరబడుతుంది. ఎస్తేరమ్మలోన దేవుని ఆత్మ దేవుని మాట విన్నంత వరకు దురాత్మలు రావు. ఎప్పుడైతే సాతాను మాట వింటుందో, ఆమె సాతానుకు చోటిస్తుందో, వెంటనే దురాత్మలు ఆమె అనడం జరగబడతాయి. భయంకరంగా జరగబడతాయి ఆమెలో. భర్త మాట అయింది, అది పిల్లవానికి అంతరం అంటారు. ఎక్కడో తెచ్చి కట్టారు. దురాత్మలు, అనేక దురాత్మలు జరగన్నాయి. వానిలో జరగన్నాయి, ఆమెలో జరగన్నాయి. ఎంత చెప్పినా ఇడిచిపెట్టండి, దాన్ని తీసేయండి అంటే తీసేయకున్నారు. ఆమె చూస్తే అన్నం తినకుంది, సరిగా ముఖం అంతా పెరుక్కుపోయింది, జ్వరం వస్తుంది, ముఖం గింతనే అవుతుంది, యాలబడిపోతుంది. నేను గమనిస్తూ ఉన్నాను. వాళ్ళ తల్లి అడుగుతుంది, ఎదారు చేస్తూ ఉన్నాం. పిల్లోడు చూస్తే భయంకరంగా ఏడుస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే నేను ఒక అలవాటు ఉంది నాకు, స్నానం చేసి ప్రయాణమై కర్నూలు వెళ్ళేటప్పుడు పాపోనికి ప్రతిదినము ప్రార్థన చేసిపోతాను. ఎస్తేరమ్మ కూడా చేపిస్తుంది అట్లా. ఆ రోజు ఏం పిలవలేదు, నేనే చేశాను. ఆమె కూడా నాకు చేయంటలేదు, ఎందుకంటే ఆమెలో నా భయంకరంగా దురాత్మలు ఉన్నాయి. అది అన్నీయదు ప్రార్థన చేయాలి, ఎక్కువైపోయినాయి ఆమెకి. నేనే దగ్గరికి రమ్మ ప్రార్థన చేస్తాను. ప్రార్థన ఎప్పుడైతే మొదలుపెట్టానో ఆమెలో నుంచి దురాత్మలు బయటకు వస్తున్నాయి, నాకు డైరెక్ట్ కనపడుతున్నాయి. ఆమె నోట్లో నుంచి కడుపులో నుంచి ఆవరించి నోట్లోకి వస్తున్నాయి. అవి ఇట్లా కొమ్ములు పెట్టుకొని ఆ నోరు భయంకరంగా తెరుచుకొని ఆ దయ్యాలు అన్నీ బయటకు వస్తున్నాయి ఆమెలో నుంచి. భయంకరమైన దయ్యాలు. ప్రియమైన దేవుని బిడ్డలు గమనించండి, నేను ప్రార్థన చేస్తుంటే నా చేతిని తీసి పడేస్తున్నాను, నన్నే దొబ్బేస్తుంది. ఆమెకు బలం లేని స్థితి, అసలు నడచలేనటువంటి స్థితిలో ఉన్న ఆమె నన్నే తోసేస్తే నా చేయ గడబోతుంది. ఎందుకంటే ఆమెలోనే ఎవరున్నారు ఇప్పుడు? సాతానుడు, దయ్యాలు ఉన్నాయి. కొన్ని దయ్యాలు, మొండి దయ్యాలు ఉంటాయి, సేవకుల వీనికే తిరగబడతాయి. అవి పోవు, ఎన్నిసార్లు ప్రార్థన చేసినా పోవు. అవి కొన్ని మొండి దయ్యాలు ఉంటాయి, సేవకుని వీనికే తిరగబడతాయి. అంటే దేవుని ఆత్మ లేకపోతే సేవకుడు కూడా దాన్ని గెలసలేడు, దాన్ని వెలగొట్టలేడు. దేవుని ఆత్మ సేవకునిలో ఎప్పుడైతే ఉంటుందో ఎన్ని దయాలనైనా ఓడగొడతాడు. అవి యేసు నామంలో గద్దిస్తే అయిపోతే వెళ్ళిపోతాయి. ఎందుకంటే దేవుని ఆత్మ కలిగి ఉండాలి సేవకుడు. సేవకునిలో దేవుని ఆత్మ లేకపోతే ఆ దయాలు భయపడవు. గద్దించాను, వెళ్ళిపోయింది, కింద పడిపోయింది. ఆమె చూస్తే ఆపరేషన్ చేయించుకుంది, ఆమె కింద పడిపోతుంది, ఎవరు పట్టుకోకున్నారు. మా అత్త చూస్తే బయట ఉంది, ఆమె దగ్గరికి రాకుంది, ఎవరు లేరు. ప్రియమైన దేవుని గమనించండి, నేనే పట్టుకున్నా, కింద పడిపోతుంటే కింద పడిపోయింది, పూర్తిగా వెళ్ళిపోయినాయి. ఆ చేతిలో నుంచి పురచేతులు ఉంటే పురకాలలో నుంచి వెళ్ళిపోయిన ఆజ్ఞాపిస్తాయి.
ఆమెకి ఏదో ఇట్లా కదిలినట్టు అవుతున్నాను. అవునా, చేతులు పురకాలు అదిరున్నట్లుగా అక్కడి నుంచి వెళ్ళిపోయినాయి దయాలన్నీ. ప్రియమైన దేవుని గమనించండి, ఆ రోజు నుంచి ఆమె మొహంలో కళ వచ్చింది. ఆమెకు చేసిన తర్వాత పిల్లవాని దగ్గరికి కూడా వెళ్ళి చేద్దామని చెప్పి నాకు డౌట్ వచ్చింది. తొట్లో పనుకున్నటువంటి పిల్లవానిలో నేను ప్రార్థన చేస్తుంటే అతనిలో ఎట్లా ఉందంటే, ఒక అంతరం ఏ ఆహారంలో ఉందో ఆ ఆహారంలో దయ్యము ఒక బెందులా కనపడుతుంది. బెందు ఎట్లా ఉంటుందో ఆ బెందులో దయ్యం కనపడుతుంది. పిల్లవాడిలో చేయబెట్ట తలకి నాకు క్లియర్ కనపడుతుంది. పెద్ద బెందు కనపడుతుంది. గద్దించాను, అది కనపడకుండా వెళ్ళిపోయింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు బాగా ఆనందంగా ఉన్నారు. గట్టిగా చప్పట్లు కూడా ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దయాలున్నంతసేపు నీవిలో ఉన్న రోగం కానీ వ్యాధి కానీ పోదు. ఎన్ని ట్యాబ్లెట్లు ఉన్నా నువ్వు ఎంత వైద్యమన్నా చేయించుకో, ఎన్ని డబ్బులన్నా ఖర్చు పెట్టు, దయాలున్నంతసేపు ఆ రోగం పోదు, ఆ వ్యాధి పోదు, ఆ ట్యాబ్లెట్లు పైపట్టవు, అది తగ్గిపోదు అసలు. చాలామంది గమనించలేరు, సాతాను క్రియలు చేస్తారు. అది అంతరము నేను గద్దించిన తర్వాత సాతానులు వెళ్ళిపోయినారు, వాళ్ళు అంతరం అట్లే పెట్టారు. నేను సాయంత్రం డౌట్ వచ్చి ఫోన్ చేసి అడిగాను, వాళ్ళే ఫోన్ చేసినట్టున్నారు నాకు. అంతరం ఇప్పేశారంటే వాళ్ళు నక్కిపిక్కి చెప్తున్నారు, ఇప్పేయలేదని చెప్పారు. నేను తిట్టా. నేను మా భార్యను కూడా గద్దించాను, పాస్టర్ను గాడిదలు రాస్తున్నావా అని చెప్పి. ప్రియమైన దేవుని కదా, అది ఇప్పేసి ఎక్కడ పడేసి వచ్చారు తెలియదు నాకు, చాలా దూరం పడేసేసేయండి దాన్ని అని చెప్పి. ఆ రోజు నుంచి ఆమెలోన కళ అది ఎట్లా చొరబడుతుందంటే, ఆమెకు గర్భఫలం రాకుండా అస్సలు పిల్లలు కాకుండా చేస్తుండే. ఒకప్పుడు నాకు తెలుసు ఆమెలో దయ్యం ఏం పని చేస్తుందో తెలుసు. నేను ఎండ పొద్దున ఆమెలో దయాలు చూసినాను. అప్పుడు కూడా ఆమెకు తట్టు పోసి భయంకరంగా కుంగిపోయింది వేస్తారమ్మ. ఆ తట్టు పోయడం కూడా, ఆ తట్టు రప్పించడం కూడా ఒక రకంగా చూస్తే దయ్యాలే ఆ బాధ పెడతాయి. ప్రార్థన చేస్తుంటే మంచం మీద ఉంటే పైకి లేచింది నా మీదకి. ఆమె నీ పేరేం పేరు అన్నా గట్టిగానే, నీ పేరేం పేరు, యేసు నామంలో చెప్తున్నా నీకంట, సతానని పైకి లేచింది. ఒక్కసారిగా పైకి లేస్తప్పుడు ఎవరన్నా దేవుని సేవకుడు కాకుండా వేరే వాళ్ళు అయితే గాన భయపడి ఉరుకుతారు పరిగెత్తుకొని. అట్లా లేచింది ఆయన. ఒక్కతే ఉంది, యెప్షిబమ్మ ఉంది నా పక్కన, ఎవ్వరు లేరు ఇంట్లో. నేను దాదాపుగా 12 గంటలప్పుడు నేను కర్నూలు పోవాలని ప్రయాణమై వెలుచు ఉన్నప్పుడు ఆమెకు ప్రార్థన చేయడానికి మొదలుపెట్టాను. కొంచెముండు నేను తినేసి వెళ్ళిపోతా అంటుంది. ఏం తింటామంటే గర్భము తినేస్తున్నా అంటున్నా. డైరెక్ట్గా గర్భాన్ని తినేస్తుందంట, అంటే గర్భంలో పిండాన్ని తినేస్తుంది. కొంచెముండు నేను కొంచెం ఉంది, ఆయనతో తినేసి వెళ్ళిపోతా అంటున్నా. తిననిక వీలు లేదు, యేసునామంలో వెళ్ళిపో అంటున్నా. అది మిగిలిచ్చింది, కొంచెమే మిగిలిచ్చింది, అంతా తినేసింది. అప్పటికి ప్రతిసారి ఆమెకు గర్భం రాకుండా చేసేది ఎవరంటే సాతానుడు. కొన్ని గర్భాలు ఏమన్నాయి, ఎందుకంటే సాతానుకి చోటు ఇచ్చారు. కొంతమంది స్త్రీలకు అట్లా జరుగుతాయి, కొన్ని కుటుంబాలలో అట్లే జరుగుతాయి. దేవునితో సాహసం లేక, దేవుని మాట వినకుండా సాతాను క్రియలు చేస్తూ, సాతాను యొక్క పాపాలు చేసుకుంటూ ఉంటే సాతానుడు గర్భఫలాన్ని రాకుండా చేస్తుంటాడు, గర్భాన్ని మూత వేస్తుంటాడు. భయంకరమైనటువంటి చీకటి శక్తులు ఆవరిస్తాయి. ఆవరించినప్పుడు నీకు ఏది కూడా గర్భఫలము ప్రయోజనం ఉండదు, ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా ప్రయోజనం ఉండదు. నేను వాళ్ళ మాటలని ఎన్నోసార్లు డబ్బులు ఖర్చు పెట్టిన ప్రయోజనం లేదు. ప్రార్థననే ఒక ఆయుధం అనుకున్న ప్రార్థన చేస్తున్నా, దేవుడే ఇచ్చాడు. అని వీడు పుట్టింది కూడా ప్రార్థన ద్వారా పెట్టాడు. ఇప్పుడు మైకిల్ గారు పుట్టింది కూడా ప్రార్థన ద్వారానే పుట్టాడు. మళ్ళీ సాతాను క్రియ తెచ్చి వానికి అంటగట్టారు.
అవి ఆవరించే భయంకరంగా. ప్రియమైన దేవుని గమనించండి. అదేవిధంగా మరి సంసోను విషయంలో మనం ఆలోచన చేస్తే, సౌలు విషయంలో మనం ఆలోచన చేస్తే, దేవుని మాట ఎప్పుడైతే ఉల్లంఘించాడో యెహోవా ఆత్మ విడిచి వెళ్ళిందంట. వెంటనే దురాత్మ ఆయనను పట్టింది. యెహోవా ఆత్మ ఎప్పుడైతే విడిచిపోతుందో మనల్ని, వెంటనే నెక్స్ట్ ఎవరు వస్తారమ్మా? అపవాద ఆత్మ వస్తుంది, దురాత్మ వస్తుంది. అందుకే దేవునితో సహవాసం కలిగి ఉండాలి, దేవుని మాట వినాలి, దేవుని క్రియలే చేయాలి. మనం దేవునికి మహిమ వచ్చేటువంటి క్రియలే చేయాలి. నేను వాళ్ళ అంతరం కట్టిన తర్వాత అంతరాలలో కూడా దయ్యాలు ఉంటాయని నేను చాలా పరిశోధించాను, బైబిల్ చదివాను, చాలా వీడియోలు కూడా చూశాను. అది బబులోని యొక్క దయ్యం అంటది, బబులోని యొక్క ఆచారం అంట. ఎక్కడి నుంచో వచ్చిందట, బబులోని దేశంలో నుంచి ఆ ఆచారాలు, బబులోని దేవత అని అంటారు. ఆ దేవత సింబల్ ఎలాగుంటాయంటే అవి అంతరాల రూపకంగా ఉంటాయంట. ఆ బబులోని దేవత అంతరాల రూపంగా ఈ దయాలు జొరబడతాయంట. మన భారతదేశంలోని కూడా వచ్చిందంట అది ఆ ఆచారం. ఎక్కడి నుంచి వచ్చింది ఆ ఆచారం? అంతరాల ఆచారం అంటే బబులోని దేశంలో నుంచి, పురాతన కాలంలో నుంచి వచ్చిందంట. నేను బైబిల్లో చాలా వరకు నేను రెఫరెన్సులు చూస్తున్నా, బైబిల్ చూస్తున్నా, నాకు అర్థం కాకుంది. ఈ అంతరాలలో నుంచి దయాలు వస్తాయా? ఎందుకు వస్తాయా అబ్బా దేవా అని చెప్పేసి నేను పరిశోధన నుంచి చేయడం మొదలుపెట్టాను. చాలా వీడియోలు కూడా చూశాను. అంతరాలలో నుంచి వస్తాయంట. బబులోన్ దేశంలో నుంచి ఒక ఆచారం అంటారు. బబులోన్ దేవతను వాళ్ళు ఆచరించేవాళ్ళంట. ఆ సింబల్ ఉంటుందంట, దానికి అంతర సింబల్. అక్కడి నుంచి వచ్చింది అది. ప్రియమైన దేవుని గమనించండి. ఇప్పుడు సౌలు కోల్పోయినాడు. ఎవరి ఆత్మను కోల్పోయినాడు? దేవుని ఆత్మను ఎప్పుడైతే కోల్పోయినాడో దురాత్మ వచ్చింది అతనిలోనికి. చాలా బాధపడ్డాడు. అది విడిపించుకోవడానికి ఎన్నో కష్టాలు పడ్డాడు. ఆ దురాత్మలు విడిచిపోవాలంటే కూడా చాలా కష్టాలు. మళ్ళీ ఎవరు? దేవుని సేవకుడే రావాలి. దావీదుని పిలిపించుకున్నారు సితారా వాయించడానికి. వాయించినప్పుడల్లా పోతుంది, మళ్ళీ జ్వరపడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డ గమనించండి, ఎన్నో కష్టాలు పడాల్సి వస్తుంది. అందుకనే మనం ఏం చేయాలంటే ఎవరితో సహవాసం కలిగి ఉండాలి? ఇప్పుడు మనము దేవుడు. ఎవరి మాట వినాలి? మనం ఇప్పుడు దేవుని మాట వినాలి. అలాగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి ఈ కొద్ది వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రభు వల్ల సమీపించేటప్పుడు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి వాక్యం చదువుతున్నాం.